హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు? సో అసలు వాళ్ళకి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే టైమ్ టు టైమ్ వ్యక్తులు ఏంటంటే ఆలోచిస్తూనే ఉంటారు. వాళ్ళ ఆలోచనలు మారిపోతూనే ఉంటాయి. సో ప్లాన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అలా చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు ఈ వ్యక్తికి ఎలాంటి ప్లాన్ ఉంది? అసలు వాళ్ళు ఏం చేస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నారు అనేది ఒక క్లారిటీ మీకిస్తే బావుంటుందని నాకనిపించింది. సో అసలు చూద్దాం, అందుకే ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి లెవెండర్ కలర్ కోన్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ కలర్ కోన్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ కలర్ కోన్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లెవెండర్ కలర్ కోన్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు? అసలు వాళ్ళ ప్లాన్స్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారండి. మీ విషయంలో ఏం చేయాలి? ఈ రిలేషన్‌షిప్‌ని ఏం చేయాలి అని. అలా ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకేంటంటే కొన్ని ఐడియాస్ వస్తున్నాయి కానీ, వాళ్ళేంటంటే ఎందుకో దానికి ప్రిపేర్డ్‌గా లేరండి. సో దానివల్ల వాళ్ళేంటంటే సైలెంట్ అయిపోతున్నారు. మీలో ఎవరైనా సరే అంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండి, ఈ వ్యక్తి ఏంటి సైలెంట్‌గా ఉంటున్నారు, అసలు ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి అని కానీ మీరు అనుకుంటే, ఈ వ్యక్తి మీ గురించే ఆలోచిస్తున్నారు అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో ఏం చేయాలనే ఆలోచిస్తున్నారు అన్నట్టుగా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తికి ఈ రిలేషన్‌షిప్‌లో ఏం చేయాలో అర్థమవుతుందండి. మీ విషయంలో ఏం చేస్తే బెటర్ అనేది వాళ్ళకి తెలుస్తున్నా సరే వాళ్ళేంటంటే అలాంటి ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇక్కడ చేంజెస్‌కి వీళ్ళు రెడీగా లేరు. ఆర్ వీళ్ళే చేంజ్ అవ్వడానికి రెడీగా లేరు. దానివల్ల వాళ్ళేంటంటే సైలెంట్‌గా ఉండడం బెటర్ కదా! అంటే వాళ్ళకెలా అనిపిస్తుందంటే, ఇప్పుడు మీతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలన్నా, ఆర్ ఒకవేళ ఏదో లైక్ రీజన్ అనేది సాలిడ్‌గా చెప్పి కట్ చేయాలన్నా సరే, అది వాళ్ళకంత ఈజీ కాదండి. వాళ్ళేంటంటే మీ విషయంలో ఏది కూడా ఈజీగా డిసైడ్ చేసుకోలేరు. ఎందుకంటే, ఏది డిసైడ్ అయినా సరే వాళ్ళకి కష్టమే. ఇప్పుడు కొంతమందికేంటంటే క్లియర్‌గా తెలుస్తూ ఉంటది. వ్యక్తి ఏంటంటే క్లియర్‌గా ఇంక కట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, వాళ్ళు ఎందుకో కానీ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయడానికి రెడీగా లేరని. మరలాంటప్పుడు ఆ పనైనా చేయొచ్చు కదా! అని మీలో ఎవరైనా కొంతమంది అనుకుంటే, అది కూడా ఆ వ్యక్తికి కంఫర్టబుల్ కాదండి. వాళ్ళేంటంటే అలాంటి ఒక డెసిషన్ కూడా తీసుకోలేరు. అది కూడా వాళ్ళకేంటంటే ఒక హార్డెస్ట్ చాయిస్ లాంటిదే. సో, దానికి ప్రిపేర్డ్‌గా లేరు కాబట్టే అలాగా చెయ్యట్లేదు. మీలో కొంతమందేంటంటే వ్యక్తి మరి కలిసిపోతే బావుంటుంది, వ్యక్తికి ఫీలింగ్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉన్నాయి కదా! అది మాకు తెలుస్తుంది అని మీరనుకుంటే, ఆఫ్‌కోర్స్ ఆ వ్యక్తికి ఫీలింగ్స్ ఉండొచ్చు. బట్ ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చి, ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే వాళ్ళు చేంజెస్ తీసుకురావడానికి రెడీగా లేరు. అంటే అది కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం లాంటిదే. దానికి కూడా వాళ్ళకి ఎందుకో కానీ కష్టమే. సో, అందుకే వాళ్ళేంటంటే సైలెంట్‌గా ఉంటున్నారు. సైలెంట్‌గా ఉండడం అనేది ఈజీ ఆప్షన్ అండి. ఈవెన్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళ నుంచి కూడా మీలో కొంతమంది ఆన్సర్స్ కానీ అంటే వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో అని వెయిట్ చేస్తున్నట్టయితే, వాళ్ళేమి చెప్పడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళిక్కడ ఏ ఆన్సర్ చెప్పినా సరే,
అది వాళ్ళేంటంటే ఒక చాయిస్ చేసుకోవడం లాంటిదే. అంత ఈజీ అయితే వాళ్ళకది కాదు అనే ఒక క్లారిటీ ఉంది కాబట్టి, సో, అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. ఏది ఏమైనా సరే మీ వ్యక్తి ఏంటంటే చాలా రోజుల నుంచి ఇలానే ఉన్నారు. ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. ఒకవేళ వాళ్ళకి ఏం చేయాలో అర్థమైనా సరే వాళ్ళేంటంటే ముందుకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అది వాళ్ళకి ఇప్పుడు కష్టమండి. ఈ టైంలో అలాంటి చాయిసెస్ వాళ్ళు చేసుకోలేరు. అది క్లియర్‌గా వాళ్ళకి సాక్రిఫైస్ లాంటిది. కలిసుండాలన్నా సాక్రిఫైస్ చేసుకున్న ఫీలింగే. ఒకవేళ విడిపోవాలి అనుకున్నా సాక్రిఫైస్ చేసుకున్న ఫీలింగే. మొత్తానికి ఇలా ఏంటంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇప్పుడేంటంటే వీళ్ళు మెంటల్‌గా కూడా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. సో, చూడాలనుకుంటున్నారు. ఇంకొంతకాలం వెయిట్ చేద్దాం అన్నట్టుగా వాళ్ళ ఆలోచనలున్నాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరసలు ఒరిజినల్‌గా ఏం చేస్తారు? అన్నీ కూడా చూడాలి అనుకుంటున్నారు. అలా అని చెప్పి పోనీ ఈ రిలేషన్‌షిప్‌లో పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నారా అంటే, పాజిటివ్‌గా అని కాదు కానీ, ఎందుకో పాస్ట్‌లో జరిగిపోయినవన్నీ కూడా గుర్తు చేసుకొని నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే మీ మీద వాళ్ళకెలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో పక్కన పెట్టండి. ఈ రిలేషన్‌షిప్ గురించి పక్కన పెట్టండి. కానీ మీ ఇద్దరి మధ్యలో పాస్ట్‌లో ఏవైతే జరిగాయో, ఇవి కొన్నేంటంటే ఆ వ్యక్తిని నెగెటివ్‌గా ట్రిగ్గర్ చేస్తున్నాయండి. దానివల్ల కూడా వాళ్ళు కొంత ఎమోషనల్ అవ్వడం కానీ, కొంత లోగా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. లైక్ ఏంటంటే అదయిపోయింది. సో, ఇంకా అది కరెక్ట్ చేయడం కష్టం. ఆర్ అది చేంజ్ చేయడం కష్టం. సో, మనమేంటంటే ఎక్కువ ఆలోచిస్తున్నాం. ఇలాంటి ఆలోచనలు వాళ్ళకొస్తున్నాయి. సో, దానివల్ల కూడా వాళ్ళేంటంటే టైమ్ టు టైమ్ చాలా లోగా ఫీల్ అవ్వడం కానీ, ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడడం కానీ, ఇలాంటివి జరుగుతున్నాయి. ఏదేమైనా సరే మీ వ్యక్తి నుంచి మీరేంటంటే యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇప్పట్లో మాత్రం కొంచెం కష్టమనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. వాళ్ళకేంటంటే కొంత సిట్యుయేషన్స్ అర్థం అవ్వట్లేదు. ఎలా డీల్ చేయాలి? ఎలా చేస్తే వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అండ్ ఇక్కడ ఏది కరెక్ట్ అనేది లైక్ తెలుసుకోలేకపోతున్నారు. అంటే కంప్లీట్‌గా వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు అని కాదు. ఉన్నాయి. కానీ వాళ్ళని వాళ్ళేంటంటే అలా పుష్ చేసుకోలేరేమో! అలా ముందుకు వెళ్తే కాన్సీక్వెన్సెస్ ఎలా ఉంటాయో! ఇది వాళ్ళకేంటంటే కొంచెం క్లారిటీ లేదు. దానివల్ల వాళ్ళేంటంటే వెయిట్ చేస్తున్నారు. బట్ ఏది ఏమైనా సరే వచ్చే రోజుల్లో ఈ వ్యక్తి ఒక ఛాన్స్ మాత్రం తీసుకుంటారండి. ఎందుకంటే ఈ వ్యక్తికి నాకు తెలిసినంత వరకు విడిపోవాలి అనే ఇంటెన్షన్ లేదు కానీ స్టిల్ ఇప్పటికైతే అలాంటి ఒక చాయిస్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి, సో, వాళ్ళకి టైం అయితే కావాలి. అంటే ఇప్పుడు మీలో కొంతమందుంటారు. క్లియర్‌గా వ్యక్తి ఏంటంటే విడిపోవాలనే అనుకుంటున్నారు. వాళ్ళకేంటంటే కలిసుండే ఉద్దేశ్యం లేదు అని మీకు అర్థమవుతూ ఉంటది. మీలాంటి వాళ్ళు కూడా ఈ రిలేషన్‌షిప్‌లో విడిపోతారనే అనుకోవడానికి లేదండి. ఎందుకంటే ఇక్కడ రియూనియన్‌కి ఒక పాసిబిలిటీ ఉంది. ఈ వ్యక్తి ఏంటంటే ఒక స్టాండ్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ రియూనియన్ పాసిబిలిటీ కనిపిస్తుంది కానీ, ఈ వ్యక్తి ఏంటంటే వెంటనే అలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం కానీ, ఆర్ వెంటనే వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేసేయడం కానీ, అలాంటివైతే ఉండవు. అండ్ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అబ్జర్వ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు అంటే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారా లేదా? అందులో వాళ్ళు ఫిట్ అవుతారా లేదా? వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా మోస్ట్‌లీ క్లియర్ చేసుకోవడానికే ట్రై చేస్తారండి. సిట్యుయేషన్స్ అయితే అలానే ఉంటాయి. బట్ ఇక్కడ ఈ రిలేషన్‌షిప్‌కైతే ఒక ఛాన్స్ ఉంది. ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇప్పుడు అంటే అసలు వాళ్ళ లైఫ్ ఎటువైపు వెళ్తుంది అనేది వాళ్ళకి అర్థం అవ్వకపోయినా, వచ్చే రోజుల్లో మాత్రం వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు సార్ట్ ఔట్ చేసుకొని, వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయడానికి మాత్రం ట్రై చేస్తారండి. ఒక ఛాన్స్ అయితే తీసుకోవడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉందని చెప్తాను. ఎందుకంటే ఆ వ్యక్తికి మీ మీద ఫస్ట్ నుంచి కూడా ఫీలింగ్స్ ఉన్నాయండి. కానీ వాళ్ళేంటంటే చేంజ్ అవ్వలేకపోతున్నారు. అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆర్ వాళ్ళేంటంటే ఇక్కడ వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే అలా చేయడం అనేది వాళ్ళకి కష్టమండి. వాళ్ళేంటంటే ఇలా ఉండడమే వాళ్ళకి ఈజీ. అది ఎందుకు అంటే పాస్ట్‌లో ఆల్రెడీ మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిపోయిందో, అది ఈ వ్యక్తిని చాలా విధాలుగా ఎఫెక్ట్ చేసిందండి. అవన్నీ ఏంటంటే వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళకేంటంటే ఎప్పుడు అంటే ఆలోచిస్తున్నా అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి. గుర్తొచ్చినప్పుడు ఈ రిలేషన్‌షిప్‌కి ఒక ఛాన్స్ లేదేమో, ఆర్ ఇది అనుకున్నంత ఈజీ కాదేమో అని అనిపిస్తుంది కాబట్టే వాళ్ళేంటంటే చేంజ్ అవ్వలేకపోతున్నారు. సో, ఇదేంటంటే రిపీటెడ్‌గా జరుగుతుందండి. ఇది నాకు తెలిసి ఇప్పుడు ఏదో కొత్తగా జరుగుతున్నట్టుగా ఏమి అనిపించట్లేదు. చాలా కాలం నుంచి మీ ఇద్దరి మధ్యలో కూడా పరిస్థితులు ఇలానే ఉన్నాయి. ఆ వ్యక్తి ఏంటంటే ఇలానే ఆలోచిస్తున్నారు. ఒక స్టెప్ ముందుకు వేద్దాం అనుకున్న ప్రతిసారి కూడా వాళ్ళకేంటంటే ధైర్యం సరిపోవట్లేదు. సో, అందుకే ఇక్కడ మీరేంటంటే ఎలాంటి చేంజెస్ కానీ, మూవ్‌మెంట్ కానీ చూడట్లేదు. సో, థింగ్స్ ఏంటంటే అలా స్టేబుల్‌గా ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. సిట్యుయేషన్స్ ఏంటంటే సేమ్ ఉన్నాయని అనిపిస్తుంది. కానీ వచ్చే రోజుల్లో మాత్రం ఈ వ్యక్తిలో కొన్ని చేంజెస్ మాత్రం వస్తాయండి. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం రియూనియన్ పాసిబిలిటీ ఉంది.
సో, థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయండి. కాకపోతే మీ వ్యక్తి ఏంటంటే మరీ అంత ఎక్స్‌ప్రెసివ్‌గా మాత్రం ఉండరు. వాళ్ళేంటంటే కొన్ని అబ్జర్వ్ చేస్తారు. కొన్ని మీరు చెప్పినవి వింటారు. కొన్ని మీరు చెప్పినవయితే వినరు. అది మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ, బట్ వాళ్ళేంటంటే మరి అలాంటి ఒక ఛాన్స్ తీసుకోవడం కూడా కష్టమే. కానీ వాళ్ళేంటంటే ఇక్కడ ఫీలింగ్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల అలాంటి ఒక ఛాన్స్ తీసుకోవచ్చు. నేనిక్కడ మీకు క్లియర్‌గా చెప్తున్నాను కదా! ఈవెన్ వ్యక్తులకేంటంటే మీతో కలిసుండాలి అనే ఉద్దేశం లేదు అని వాళ్ళు ఓపెన్‌గా చెప్పినా, స్టిల్ వాళ్ళకి ఫీలింగ్స్ ఉండడం వల్ల అలాంటి సిట్యుయేషన్స్ కూడా పాజిటివ్‌గా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో, మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ మీద హోప్స్ పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళ యాక్షన్ తీసుకోవడానికి మాత్రం టైమ్ అయితే పడుతుంది. అప్పటి వరకు మాత్రం వెయిట్ చేయాల్సుంటుంది. సో, అసలు ఇంకో చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ గురించి మీరు కూడా చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారండి. ఈ వ్యక్తి కోసం మీరు ఆలోచిస్తున్న ప్రతిసారి కూడా మీ ఫీలింగ్స్ స్ట్రాంగ్ అవుతున్నాయే కానీ, అవి ఎక్కడా కూడా అంటే లేదు లేదు ఈ వ్యక్తి మనకి కరెక్ట్ కాదు, వీళ్ళతో మనం ఉండలేము అలా ఏం లేదు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తే మీరు హ్యాపీయే. ఎందుకంటే, ఈ వ్యక్తికి మీకు మధ్యలో అలాంటి కనెక్షన్ ఉందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు రష్ అయిపోయి వాళ్ళనేమి యాక్సెప్ట్ చేయలేదు. ఆర్ వాళ్ళనేంటంటే మీ లైఫ్‌లోకి తెచ్చుకోలేదు. మీరేంటంటే చాలా ఆలోచించారు. వీళ్ళు మీకు ఎంత వరకు కరెక్ట్, అసలు ఇలాంటి వ్యక్తి మీ లైఫ్‌లో ఉంటే మీరెలా ఉంటారు అనేది ప్రతీదీ చూసుకున్న తర్వాతే మీరు వీళ్ళని కన్సిడర్ చేశారు. సో, అలానే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. స్టార్టింగ్‌లో ఈ వ్యక్తి కరెక్టా? కాదా? అని చాలా ఆలోచించుంటారు. వాళ్ళకి స్టార్టింగ్‌లో అంతగా ఛాన్స్ ఇవ్వకపోయి ఉంటారు. బట్ వన్స్ మీరు ఆలోచించుకున్న తర్వాత, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కంపేర్ చేసిన తర్వాత వీళ్ళే మీకు బెటర్ అని అర్థమైనప్పటి నుంచి మీరేంటంటే, ఈ వ్యక్తే కావాలి అనుకోని అంటే డిసైడ్ అయిపోయారండి. మీ మైండ్‌లోనేంటంటే వేరే ఆలోచనలైతే లేవు. అంటే అంతలాగా ఈ వ్యక్తికి మీరు కనెక్ట్ అయిపోయారు. స్లోగా అయితే డెసిషన్ తీసుకొని ఉండొచ్చు కానీ, బట్ ఈ వ్యక్తే అనుకోని ఫిక్స్ అయిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా అంటే మీకేమనిపిస్తుంది అంటే, ఈ వ్యక్తి విషయంలో ఒక ఛాన్స్ తీసుకుంటే బావుంటుందనిపిస్తుంది కానీ, దానికి వాళ్ళెలా రియాక్ట్ అవుతారో, మీరు ఒకవేళ కానీ అంటే ముందుకు వెళ్లి ఒక ఛాన్స్ తీసుకుంటే, ఈ రిలేషన్‌షిప్‌ని మీరే డ్యామేజ్ చేసుకున్నట్టు అవుతుందేమో అనే భయం కూడా మీకుంది. ఎందుకంటే ఆ వ్యక్తి కోఆపరేట్ చేయరేమో అనే ఫీలింగ్ మీకు. సో, అంటే మళ్ళీ ఎందుకు వాళ్ళని మీరు ట్రిగ్గర్ చేసి అంటే ఈ ఉన్న సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేసుకోవడం అని చెప్పి మీరైతే ఆగుతున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, బేసిక్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోనైతే మీకొక న్యూ బిగినింగ్ కావాలండి. మీరు అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్‌గా అది వర్కౌట్ అవుతుంది. ఇక్కడ న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. సో, నేనే చెప్తున్నాను కదా! ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం రీయూనియన్ పాసిబిలిటీ అయితే ఉంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఇక్కడ మీ ఎమోషన్స్ అనేవి ఓవర్‌గా ఫ్లో అవుతున్నాయి కొన్ని సార్లు. అది మాత్రం కంట్రోల్ చేసుకోండి. అంటే మీరు కూడా ఈ పాస్ట్ బ్యాగేజెస్ అనేవి క్యారీ చేస్తున్నారండి. అంటే మీ లైఫ్‌లో మీరు ఫ్రీగా ఉండలేకపోతున్నారు. మీ లైఫ్ ఏంటంటే అన్ని రకాలుగా పర్ఫెక్ట్‌గా ఉన్నా, ఈ వ్యక్తి వల్ల మాత్రం ఎందుకో కానీ ఆహ్, అన్‌సెటిల్డ్ ఫీలింగ్ మీలో చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. మేబీ మీరు అంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉంటేనే కంప్లీట్ అయింది అనే ఫీలింగ్ తెచ్చుకుంటారేమో. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లోనేంటంటే మీరది ఎక్స్‌పెక్ట్ చేయలేకపోతున్నారు. అలాంటి చేంజెస్ కూడా చూడలేకపోతున్నారు. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో మాత్రం రీయూనియన్‌కి పాసిబిలిటీ ఉందండి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో, మీరేంటంటే అప్పటి వరకు వెయిట్ చేయండి. టైమ్ అయితే ఆన్సర్ చెప్తుంది. అంతవరకు మీరేంటంటే హోప్ మాత్రం పెట్టుకోవచ్చు. నెగెటివ్‌గా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ వైపు నుంచి మీరు యాక్షన్ కూడా ప్రెజెంట్ అయితే ఏం తీసుకోవద్దు. ఎందుకంటే ఆ వ్యక్తికి కొంచెం టైం కావాలి. సో, వాళ్ళు ఇది సార్ట్ ఔట్ చేస్తేనే మీకు ఈజీ అండి. సో, నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ కలర్ కోన్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు? అసలు వాళ్ళకి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అయిపోయారండి. మీరు మీ వ్యక్తికి కనెక్ట్ అయ్యి ఉంటారు. కాకపోతే మీ వ్యక్తి ఏంటంటే, మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారో లేదో నాకైతే తెలీదు కానీ, మీకు చాలా ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు అని కూడా చెప్పొచ్చు. సో, అలా కనెక్ట్ అయిన వ్యక్తి ఎప్పుడూ కూడా వాళ్ళేంటంటే మిమ్మల్నే ఫస్ట్ పెట్టారండి. వాళ్ళ లైఫ్‌లో ఎన్ని జరుగుతున్నా సరే,
మీరే వాళ్ళకి ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుండేది. సో, దానివల్ల వాళ్ళేంటంటే కొంత ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు కొన్ని సార్లు వాళ్ళేంటంటే మనం అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే మనం డిసప్పాయింట్ అవుతాం. టైమ్ టు టైమ్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఎక్కువగా కనెక్ట్ అయిపోవడం వల్ల అంటే ఎందుకో కానీ వాళ్ళు డిసప్పాయింట్ అయిన మూమెంట్స్ ఉన్నాయి. ఎందుకు అయితే ఇవన్నీ అంటే వాళ్ళు ఎందుకో కానీ మీరు ప్రయారిటీ అనుకున్నారండి. కాకపోతే మీరు కొన్ని విషయాల్లో మాత్రం వాళ్ళు అనుకున్న విధంగా లేరు. అది ఈ వ్యక్తిని ఎందుకో కానీ చాలా ఎఫెక్ట్ చేసింది. వాళ్ళు లోన్‌లీ అనే ఫీలింగ్ ఇచ్చింది. అంటే మీరు అవన్నీ చేసారో లేదో నాకైతే తెలీదు. బట్ ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో డెఫినెట్‌గా అంటే రీడింగ్ ప్రకారం కానీ చూసినట్టయితే ఖచ్చితంగా ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఉన్నా సరే లోన్‌లీగా ఫీల్ అయిన సందర్భాలున్నాయి. డిప్రెషన్‌లోకి వెళ్లారు. లేకపోతే ఈ రిలేషన్‌షిప్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారు. చాలా సఫర్ అయ్యారు. సో, వాళ్ళకేంటంటే మీతో ఉన్నా లేకపోయినా ఒకటేలాగా అనిపించింది. మొత్తానికి అందుకే మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చిందేమో. అంటే నేను చెప్తున్నాను కదా! ఈ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. కాకపోతే వాళ్ళనుకున్న విధంగా ఈ రిలేషన్‌షిప్ లేదు. కొంత ఎఫెక్ట్ అయ్యారు. అదైతే నేను చెప్పగలను. సో, అందుకే వీళ్ళేంటంటే సైలెంట్ అయిపోయారింకా. మొత్తానికి అంటే ఇది వర్కౌట్ అవ్వదు. ఆర్ ఈ వ్యక్తి ఏంటంటే మనల్ని అర్థం చేసుకునే పరిస్థితి లేదు. ఆర్ ఈ వ్యక్తి ఏంటంటే మనం అనుకున్నట్టుగా ఉండలేరు. మనం ఏంటంటే రాంగ్ పర్సన్ నుంచి ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. మేబీ మనం ఫస్ట్ నుంచి కూడా కరెక్ట్‌గా స్టడీ చేసుంటే ఇక్కడి వరకు సిట్యుయేషన్స్ వచ్చుండేవి కాదేమో అని వాళ్ళకనిపించింది. సో, వాళ్ళేంటంటే వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. అంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. అందుకే హార్ట్‌ని క్లోజ్ చేసేసుకున్నారు. ఇంకా అంటే మీరు మేబీ మీ తప్పుని తెలుసుకొని, రియలైజ్ అయ్యి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినా సరే వాళ్ళు మీకు ఛాన్స్ ఇవ్వలేదండి. మేబీ మీలో కొంతమందేంటంటే అది తప్పులాగా ఏం ఫీల్ అవ్వకపోయి ఉండొచ్చు. అయినా సరే వాళ్ళేంటంటే హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నారు కాబట్టి మీ విషయంలో హార్ష్‌గానే బిహేవ్ చేయడం స్టార్ట్ చేసుండాలి. మొత్తానికి కొన్ని డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఏం చేస్తే బావుంటుంది అని వాళ్ళు ఆలోచించిన ప్రతిసారి కూడా ఒకటి మాత్రం వాళ్ళకర్థమైంది. వాళ్ళేంటంటే మీతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నా మీరు వాళ్ళతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండరు. ఆర్ మీ దగ్గరేంటంటే వాళ్ళు ఎప్పుడు ఉన్నా ప్రిటెండ్ చేస్తూనే ఉండాలి కానీ, వాళ్ళు వాళ్ళలాగైతే ఉండలేరు. మీరేంటంటే ఆ ఛాన్స్ ఇవ్వరు అనే ఆ ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువగా ఉందండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే మరి ఈ రిలేషన్‌షిప్ మీద వర్క్ చేసి ఈ రిలేషన్‌షిప్‌ని ఏదో చేంజ్ చేయాలని ట్రై చేసినా మీ వల్ల డ్యామేజెస్ జరుగుతాయనే భయానికి సైలెంట్‌గా ఉంటున్నారు. ఇఫ్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఏమైనా చేంజెస్ చూడట్లేదు అనుకుంటే, దానికి రీజన్ అదేనండి. ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో స్ట్రెయిట్‌గా థింక్ చేసి అంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అలా ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్. వాళ్ళు స్ట్రెయిట్‌గా ఎందుకు థింక్ చేయట్లేదు అంటే మాత్రం రీజన్ అదే అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు. కాకపోతే పరిస్థితులేంటంటే ఈ వ్యక్తిని మార్చేసాయండి. సో, వాళ్ళేంటంటే ఈవెన్ వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళని గైడ్ చేస్తున్నా ఇక్కడ మీకొక ఆన్సర్ అయినా కావాలి కదా! సో, మీరేంటంటే ఇక్కడ ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి అని చెప్తున్నా సరే వాళ్ళు డిసైడ్ అవ్వలేకపోతున్నారు. ఈవెన్ ఇక్కడ ఎవరైనా థర్డ్ పర్సన్స్‌ని ఇన్వాల్వ్ చేసినా ఆ థర్డ్ పర్సన్స్ కూడా మీ గురించి మంచిగా చెప్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఈవెన్ మీ గురించి మంచిగా చెప్పకపోయినా, చెప్పినా స్టిల్ ఈ వ్యక్తి ఏంటంటే ఈవెన్ థర్డ్ పర్సన్స్ చెప్పింది కూడా అర్థం చేసుకోవట్లేదు. కొంతమందేంటంటే నెగెటివ్‌గా చెప్తారు. సో, నెగెటివ్‌గా చెప్పిన దాని వల్ల ఈ వ్యక్తి ఏమి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వట్లేదు కానీ, బట్ అది వాళ్ళకి ఏ విధంగా కూడా సపోర్ట్ చేయట్లేదండి డెసిషన్ తీసుకోవడానికి. అలానే పాజిటివ్‌గా చెప్పినా సరే వాళ్ళు అంటే దానికి కూడా ఏమీ తీసుకోవట్లేదు. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఇవన్నీ ఎన్ని జరుగుతున్నా వాళ్ళకి ఇక్కడ ఎంతవరకు సైన్స్ వస్తున్నా సరే, స్టిల్ వాళ్ళొక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అది ఎందుకు అంటే, పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో, ఆర్ ఇక్కడ సిట్యుయేషన్స్ ఎలా అయితే కాంప్లికేట్ అయిపోయాయో, ఇదే వాళ్ళకి ఎంతసేపు గుర్తొస్తుంది. ఇది మళ్ళీ ఫ్యూచర్‌లో కూడా జరుగుతుంది అనే భయం వల్ల వాళ్ళేంటంటే ఆగిపోతున్నారండి. మీరు క్లియర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ చూడట్లేదు అంటే, అదే రీజన్. ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఏది డిసైడ్ అవ్వలేదింకా. అంటే ఇలానే చెయ్యాలి, ఇలానే ఉండాలి ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో ఇదే జరగాలి అని. ఈవెన్ వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే మీరు అనుకోవచ్చు అలాంటప్పుడు థింగ్స్‌నైనా ఎండ్ చేయొచ్చు కదా అని. అంటే ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే మీతో కాంటాక్ట్‌లో లేరో ఆర్ వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి మీకు క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చెయ్యట్లేదో లైక్ మీరే అర్థం చేసుకోవాలి అన్నట్టుగా కొంత బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ ఉద్దేశ్యం ఒకటేనండి.
అక్కడే వాళ్ళు చెప్పాల్సింది చెప్పేసినట్టుగా, అక్కడే వాళ్ళేంటంటే క్లియర్‌గా చూపిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇంక మళ్ళీ ఇక్కడ వేరేగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కానీ, మళ్ళీ ఇక్కడ ఏదో ఛాన్స్ తీసుకోవడం కానీ, అలాంటివన్నీ వేస్టు. ఎందుకంటే మళ్ళీ పొరపాటున మీతో కమ్యూనికేట్ చేసినా, ఒక ఛాన్స్ తీసుకున్నా, అది దేనికి దారి తీస్తుందనే భయం ఈ వ్యక్తికుందండి. ఈ వ్యక్తి ఎందుకో కానీ రెడీగా లేరు. ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళేంటంటే ఏం చేసినా సరే వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు అనే ఫీలింగ్ వాళ్ళకెక్కువగా ఉంది కాబట్టి, వాళ్ళేది కూడా స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతున్నారు. వచ్చే రోజుల్లో కూడా పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఈ వ్యక్తి థింగ్స్‌ని సేఫ్‌గానే ఆపరేట్ చేయడానికి చూస్తారు. అంటే వీళ్ళు వస్తారు, రారు అని నేను చెప్పను కానీ, వీళ్ళ వరకు వీళ్ళకప్పుడు సిట్యుయేషన్స్ కన్వీనియంట్‌గా ఉంటే, పర్వాలేదు అనుకుంటే ట్రై చేస్తారండి. లేదు అంటే ఇక్కడ సిట్యుయేషన్స్ ఇంకా కాంప్లికేటెడే, లేకపోతే మీరే కాంప్లికేటెడ్. మీ వల్ల మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే, వాళ్ళు మాత్రం దూరంగా ఉండడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే నార్మల్‌గానే ఈ వ్యక్తి కొంచెం ఎమోషనల్ టైపు. అట్‌లీస్ట్ వీళ్ళు ఎమోషనల్ టైప్ కాకపోయినా, ఈ రిలేషన్‌షిప్‌లో మాత్రం వాళ్ళు ఎమోషనల్‌గానే మీకు కనెక్ట్ అయ్యారండి. మిమ్మల్నే వాళ్ళు ఫస్ట్ పెట్టుకున్నారు. ఫస్ట్ మీకు ప్రయారిటీ ఇచ్చారు. బట్ వాళ్ళిచ్చిన దానికి అంటే ఇక్కడ వాళ్ళకి ఫెయిర్‌గా ఏది జరగలేదు. మీరేంటంటే వాళ్ళని బెటర్‌గా ట్రీట్ చేయలేదు అనే ఫీలింగ్ మాత్రం ఉంది. సో, అందుకే వాళ్ళేంటంటే డిసప్పాయింట్ అయ్యారు. వచ్చే రోజుల్లో కూడా ఆ ప్రకారమే వీళ్ళ బిహేవియర్ ఉంటుంది. అంటే వీళ్ళు నెక్స్ట్ మీ విషయంలో ఏం చేయాలి అనేది ఇప్పటికైతే ఏం డిసైడ్ అవ్వలేదు. ఇలానే ఉండాలి, ఇదే చెయ్యాలి అన్నట్టుగా ఏం కాదు కానీ, జస్ట్ వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళందుకే అంటే ఇక్కడ ఏం చేసినా సరే వాళ్ళకది బ్యాక్ ఫైర్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు పర్వాలేదు మంచిగానే ఉంటారు అనుకోని, ఆ వ్యక్తి ఏంటంటే దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారండి. దానికి రీజన్ ఇంకొకటి కూడా ఉంది. ఈ వ్యక్తికసలు మీరు మారారా లేదా? మీకెంత సిన్సియారిటీ ఉంది? మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది కూడా అర్థం అవ్వట్లేదండి. మీలో కొంతమందేంటంటే ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నా సరే వాళ్ళు అది బేస్ చేసుకొని ఒక డెసిషన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ పాయింట్‌లో ఈ వ్యక్తి మిమ్మల్ని ట్రస్ట్ చేయట్లేదండి. వాళ్ళేంటో కానీ మరి ఎందుకో కానీ ఇవన్నీ ఫేస్ చేయడానికి కూడా రెడీగా లేరు. అందుకే మీరు వాళ్ళని ఎలా పుష్ చేసినా సరే వాళ్ళేంటంటే స్లో డౌన్ అవుతున్నారు కానీ, ఫాస్ట్‌గా ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం, ఏదో ఒకటి చేసేయడంలా ఉండట్లేదు. ఈవెన్ వచ్చే రోజుల్లో కూడా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అంత ఈజీగా అయితే ట్రస్ట్ చేయరు. వాళ్ళు చెప్పింది కూడా మీరు 100% ట్రస్ట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని బేసిక్‌గా ట్రస్ట్ చేయరు కాబట్టి ఓపెన్ అప్ అవ్వరు అంతే. మీరసలు ఏం మాట్లాడతారు, మీ పరిస్థితులేంటో చూస్తారు. సో, ఇక్కడేంటంటే కమ్యూనికేషన్ అని కాదు కానీ, వచ్చే రోజుల్లో పరిస్థితులు బట్టి ఈ వ్యక్తి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. పాజిటివ్‌గా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. నెగెటివ్‌గా కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే, ఆ వ్యక్తికి ధైర్యం లేదండి. సో, మిమ్మల్ని నమ్మాలి అంటే వాళ్ళకి చాలా ధైర్యం కావాలి. ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాలంటే ఇంకా ధైర్యం కావాలి. సో, అది మీరు ప్రూవ్ చేయాలి. లేకపోతే వాళ్ళెలా నమ్ముతారు? వాళ్ళు ఏ బేసిస్‌లో ఇది నమ్మేసి అంటే ముందుకు వెళ్తారు? గతంలో జరిగినట్టు మళ్ళీ జరిగితే పరిస్థితేంటి? వాళ్ళు ఇంకొకసారి దీనికి రెడీగా లేరు. సో, ఇది ఇక్కడ ఒరిజినల్‌గా ప్రాబ్లమ్. ఈ వ్యక్తికైతే కొంత టైం కావాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు చెప్పినా, చెప్పకపోయినా ఇక్కడ ఏం జరుగుతున్నా వాళ్ళేంటంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మళ్ళీ ఫస్ట్‌కే వస్తున్నారు. అందుకే ఇక్కడేంటంటే మీరు ఎలాంటి చేంజెస్ కానీ, ఇంప్రూవ్‌మెంట్ కానీ చూడట్లేదు. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలని మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారండి. ఇది వర్కౌట్ అవుతున్నట్టే మీకనిపించింది. బట్ ఎందుకో కానీ ఇది మీరనుకున్నట్టుగా అయితే వర్కౌట్ అవ్వలేదు. అది మీకెందుకో కానీ అసలు చాలా కష్టంగా అనిపించింది. ఈ వ్యక్తి ఎలా అయినా ఉండాలి అనే డెస్పరేషన్ మీలో పెరిగిందండి. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే పాస్ట్‌లో మీరేంటంటే, ఈ వ్యక్తి ఉండాలి అంటే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనే ఒక ఫీలింగ్‌తో ఉన్నారు కానీ, బట్ రీసెంట్ టైమ్స్‌లోనేంటంటే ఇది ఇంకా ఎక్కువైపోయింది మీకు. లైక్ ఏంటంటే, వీళ్ళు ఎలా అయినా ఉండాలి. వీళ్ళు లేకపోతే మీరు హ్యాపీగా ఉండలేరేమో! మీకేంటంటే సేఫ్ అండ్ సెక్యూర్ వైబ్స్ ఇంకా ఎవరి దగ్గర రావేమో! ఐ మీన్ మీరు కంఫర్టబుల్‌గా ఉండలేరేమో అని ఇలాంటి ఆలోచనలు మొదలయ్యాయి. అప్పటినుంచి ఏంటంటే, ఎందుకో కానీ మీరు స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారు. ఇక్కడ ఏదో ఒకటి జరిగిపోవాలి. ఏదో ఒక విధంగా రిలేషన్‌షిప్ చేంజ్ అయిపోవాలి అని అది మీకు స్టార్ట్ అయిందండి. సో, మీరేంటంటే దీని కోసం చెప్పి మేబీ వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం కానీ, ఆర్ మీరే ఇక్కడ అంటే ఇంకెలా అయినా సరే థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే బావుంటుందనుకోని కొంత డెస్పరేట్ అవుతున్నట్టున్నారు. కొంచెం కంట్రోల్ అవ్వాలండి మీరు. ఎందుకంటే వ్యక్తి మీ విషయంలో రెడీగా లేరు. ఇలాంటి టైముల్లో మీరు ఎలాంటి నిర్ణయాలు పడితే అలాంటివి తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం ఇది మరికొంచెం కాంప్లికేట్ అయిపోతుందండి.
సో మీరేంటంటే కొంత స్లో డౌన్ అవ్వండి. ఈ వ్యక్తి ఉండకపోతే ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఉండలేరు అనే ఫీలింగ్ మీలో ఉంది. అయితే ఇక్కడ మీరు ఎవరిదైనా అడ్వైస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు రైట్ పర్సన్స్ అడ్వైస్ తీసుకోవాలండి. సిట్యుయేషన్స్ బేస్డ్‌గా ఎవరైతే ఇక్కడ మీకు రైట్ అడ్వైస్ ఇస్తారో దాని ప్రకారం రిలేషన్‌షిప్ స్టేటస్ చేంజ్ అవ్వచ్చు. కానీ అల్టిమేట్‌గా ఏది ఏమైనా సరే ఇక్కడ థర్డ్ పర్సన్ రోల్ అనేది బిగ్ కాదండి. ఐ మీన్ మీరు ఎవరిదైనా అడ్వైస్ తీసుకుంటే అదేమి బిగ్ రోల్ కాదు. మీ పర్సన్ ఒరిజినల్‌గా మిమ్మల్ని ట్రస్ట్ చేయాలి. మీ పర్సన్‌కేంటంటే మీరు పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉండరు అనే ఒక క్లారిటీ రావాలి. అలా రావాలి అంటే మీరు ఇండివిడ్యుయల్‌గా చేంజ్ అయ్యి అది ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు అనుకుంటారు. మరి ఎలా ప్రూవ్ చేసుకుంటామండి? మా గురించి వాళ్ళకెలా తెలుస్తుంది అని. ఫస్ట్ మీరు చేంజ్ అయితే ఖచ్చితంగా ఎలాగైనా తెలుస్తుంది. యూనివర్స్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుంటది కాబట్టి ఏదో ఒక రకంగా వాళ్ళకి సైన్స్ ఇస్తూ ఉంటది. బట్ ఈ గ్యాప్‌లోనేంటంటే మీరు ఇలా డెస్పరేట్ అయిపోయి మీరు ఇన్‌సెక్యూరిటీస్ పెంచుకొని మీరేంటంటే ఎలా అయినా సరే ఇది వర్కౌట్ అవ్వాలి అనుకోని అది ఉండకూడదు. అట్ ద సేమ్ టైమ్ మీలో కొంతమందేంటంటే వేరే వ్యక్తుల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంటారు కదా! సో, ఆ వ్యక్తులు టాక్సిక్ టైప్ అయితే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అందుకే మీరేంటంటే ఇక్కడ ఎవరిదైనా అడ్వైస్ తీసుకున్న దగ్గర కూడా కొంచెం మెచ్యూర్డ్‌గా థింక్ చేసే వాళ్ళ అడ్వైస్ తీసుకోవడం అయితే బెటరు. సో, ఇవి మాత్రం కొంచెం జాగ్రత్తగానే డీల్ చేయండి. ఎందుకంటే మీ వ్యక్తి ఆల్రెడీ ఈ రిలేషన్‌షిప్ వల్ల ఒకసారి ఎఫెక్ట్ అయ్యారు. సో, వాళ్ళు ఇంకొకసారి ఎఫెక్ట్ అవ్వడం అనేది పెద్ద కష్టమేం కాదు. బట్ అది జరగకూడదనే వాళ్ళేంటంటే ఇక్కడ అంటే దూరంగా ఉంటున్నారు. లేకపోతే ఇంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన వ్యక్తి హర్ట్ అవ్వకుండా ఉంటారా? పెయిన్ తీసుకోకుండా ఉంటారా? ఆ పెయిన్ అనేది వాళ్ళకి ఉందండి. బట్ వాళ్ళేంటంటే ఇంతకంటే ఎక్కువ పెయిన్ తీసుకోకూడదనుకుంటున్నారు కాబట్టే ఇలా ఆలోచిస్తున్నారు. సో, నేను చెప్పింది కానీ ఒకవేళ మీకు రెసొనేట్ అవుతున్నట్టయితే మాత్రం మీరు కొంత స్లో డౌన్ అయ్యి కొంత వెయిట్ చేయాలి. ఇదైతే టైం కాదండి. సో, నేను చెప్పాల్సిందైతే చెప్పాను. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కోన్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు? అసలు వాళ్ళ ప్లాన్స్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి మీ విషయంలో చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారండి. మీరంటేనే వాళ్ళెందుకో కానీ భయపడుతున్నారు. మీరంటేనే ఎందుకో చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళేంటంటే మీతోని ఫ్రీగా ఉండలేరు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ముందుకు వెళ్ళలేరు అనే ఒక ఒపీనియన్‌తో అయితే ఉన్నారు. దానివల్ల వాళ్ళేంటంటే ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌కి దూరంగా ఉండడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయో అన్ని ఛాన్సెస్ తీసుకుంటున్నారు. అంటే మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ, కట్ చేయడం కానీ, మీ విషయంలో కొంత హార్ష్‌గా బిహేవ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో, అవన్నీ వాళ్ళెందుకు చేస్తున్నారు అంటే, వాళ్ళు చెయ్యకపోతే మీరు చేస్తారు అని వాళ్ళనుకుంటున్నారు. అంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని మీ ఇద్దరి మధ్యలో చాలా గ్యాప్ ఉందండి. వాళ్ళేంటంటే, స్టార్టింగ్ అంతా కూడా ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా అయినా హోల్డ్ చేయాలి అనే అనుకున్నారు. ఇక్కడ ఎంతవరకు వాళ్ళకి ఛాన్స్ ఉంటే అంతవరకు ఛాన్స్ తీసుకోవాలనే చూసారు కానీ, మరి ఎందుకో వాళ్ళనుకున్న విధంగా ఈ రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవ్వలేదు. సో, ఎప్పుడైతే వర్కౌట్ అవ్వలేదో, ఇంక వాళ్ళేంటంటే, ఇది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఇలాంటి వ్యక్తులతో మనం ఉండడం కూడా వేస్ట్. మనం కంఫర్టబుల్‌గా ఉండలేం కూడా. అదేదో మనమేంటంటే కట్ చేసుకోవడమే మంచిది అనుకోని, వాళ్ళేంటంటే కొంచెం ఈ విషయంలో నెగెటివ్‌గా బిహేవ్ చేయడం కానీ, కొంచెం అంటే థింగ్స్ కాంప్లికేట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. ఇదేంటంటే ఇప్పుడు కాదు ఎప్పటినుంచో జరుగుతుంది. సో, వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్ వల్ల ఇవన్నీ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇది వాళ్ళు చెయ్యకపోతే మీరు ఇవన్నీ చేస్తారు అని వాళ్ళనుకుంటున్నారు. అండ్ ఇంకొకటేంటంటే, ఇప్పుడు వాళ్ళు ఇలా ఉంటేనే సిట్యుయేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లోకి వస్తాయనే ఫీలింగ్ కూడా వాళ్ళకుందండి. వాళ్ళు ఇలా ఉండకపోతే మీరు థింగ్స్ కాంప్లికేట్ చేస్తారు కాబట్టి, వాళ్ళే ముందుగా సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేసేస్తే ఏ బాధ లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోకి ముందుకు రావాలి అనే ఆలోచన ఉంది కానీ
ఇది మళ్ళీ కూడా టాక్సిక్. మళ్ళీ మనం ఏంటంటే ఫేస్ చేయలేం. మన వల్ల అవ్వదు. ఆల్రెడీ గతంలో కూడా మనం ట్రై చేసాం. బట్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మాత్రం ఇంకెందుకులే అనుకోని అలా ఆలోచిస్తున్నారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారండి. అవి పాజిటివ్ చేంజెస్ అని కాదు కానీ, బట్ వాళ్ళకేంటంటే వాళ్ళ లైఫ్ బెటర్ చేసుకోవాలి. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. సో, దానికోసం ఇక్కడ రిలేషన్‌షిప్ పరంగా ఏ చేంజొచ్చినా పర్వాలేదు అనేలాగున్నారు. నిజానికి ఒకటైతే నేను చెప్పగలనండి. ఈ వ్యక్తికి పర్సనల్‌గా మీకు బ్యాడ్ చేయాలి అనే ఇంటెన్షన్ లేదు కానీ, వాళ్ళకున్న భయం వల్ల వాళ్ళేంటంటే ముందుగానే ఈ పనులన్నీ చేస్తన్నారండి. అంటే నేను చెప్పాను కదా! ఒకవేళ వాళ్ళు ఈ పనులు కానీ చెయ్యకపోతే మీరే చేస్తారని వాళ్ళనుకుంటున్నారు. మీరలాంటి వ్యక్తా కాదా అనేది పక్కన పెట్టండి. బట్ అలాంటి ఇంప్రెషన్ మీరెందుకో కానీ ఈ వ్యక్తికి క్రియేట్ చేశారు. సో, దానివల్లే వాళ్ళేంటంటే ఇబ్బంది పడుతున్నారు. నిజానికి ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి చాలా ఆన్సర్స్ కావాలండి. ఒరిజినల్‌గా మీరేంటి? మీ ఇంటెన్షన్స్ ఏంటి? పాస్ట్‌లో మీరెందుకు కొన్ని విషయాల్లో అలా చేశారు? సో, అసలు మీ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి ఒక క్లారిటీ అయితే రావాలి. బట్ అది రావట్లేదు. అది వస్తదేమో అనుకోని వీళ్ళేంటంటే మళ్ళీ ఏవైనా ప్రయత్నాలైతే ఇప్పుడు చెయ్యొచ్చు. ఛాన్స్ అయితే ఉంది. బట్ వీళ్ళేంటంటే అలా అని చెప్పి తొందర పడిపోయి వెంటనే ఏదో చేసేయాలి అన్నట్టుగా కాదు కానీ, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తే బావుంటుంది? ఎలా చేస్తే బావుంటుంది? అని ఆలోచిస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. కానీ ఈ వ్యక్తి తొందరలో మాత్రం యాక్షన్ తీసేసుకోవచ్చండి మళ్ళీ కూడా. ఈసారి యాక్షన్ తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు ప్రాబ్లమ్ తీసుకురావాలి అన్నట్టుగా యాక్షన్ ఏం తీసుకోరు. రిలేషన్‌షిప్‌లో రీయూనియన్ కోసం ఏమి యాక్షన్ తీసుకోరు కానీ, వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళకి కావాలి. వాళ్ళేంటంటే ఈ సిట్యుయేషన్స్ నుంచి ఫ్రీ అయ్యి హ్యాపీగా ఉండాలి అనే బేసిస్‌లోని వాళ్ళేంటంటే ప్రయత్నాలైతే చెయ్యొచ్చు. సో, ఎందుకు అలా అంటే ఈ వ్యక్తి ఇప్పుడు ఆ పాజిటివిటీ ఫీల్ అవ్వట్లేదండి. ఒకప్పుడు లాంటి డెస్పరేషన్ ఈ వ్యక్తికి ఇప్పుడు లేదు. ఒకప్పుడైతే వీళ్ళు క్లియర్‌గా డెస్పరేట్‌గా ఉన్నారు. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలని. అది మీకు తెలుసో లేదో నాకు తెలీదు. కానీ అది ఎందుకో వాళ్ళనుకున్న విధంగా జరగలేదు. అక్కడి నుంచి వీళ్ళకేంటంటే ఇన్‌సెక్యూరిటీస్ పెరిగిపోయాయి. ఆ ప్రాసెస్‌లోనే వీళ్ళేంటంటే మేబీ తప్పుల మీద తప్పులు చేయడం కానీ, ఆర్ మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టడం కానీ చేసుంటారు. సో, అది మీరు ఎలా తీసుకున్నారంటే, ఈ వ్యక్తి టాక్సిక్ ఆర్ వీళ్ళు కావాలనే చేస్తున్నారు అనుకున్నారు కానీ, వాళ్ళు భయంతో చేస్తున్నారు ఆర్ బాధతో చేస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి దొరకక ఒక ఇన్‌సెక్యూరిటీ‌తో చేస్తున్నారు అని మాత్రం మీరు తెలుసుకోలేకపోయారు. సో, ఇది ఇక్కడ అంటే మీరు అర్థం చేసుకొనేది ఈ వ్యక్తి ఏంటంటే స్లోగా సిట్యుయేషన్స్‌ని ఎలా అయినా వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి. అల్టిమేట్‌గా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయినా అవ్వకపోయినా ఏం జరిగినా సరే వాళ్ళు మాత్రం వాళ్ళ హ్యాపీనెస్‌ని సాక్రిఫైస్ చేయకూడదు అనుకోనే ఇలాంటివన్నీ చేస్తున్నారండి. సో, ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఇన్‌సెక్యూరిటీస్‌తో చేస్తున్నారు. సెకండ్ ఏంటంటే వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. సో, ఈ రెండింటి వల్ల ఈ వ్యక్తి బిహేవియర్ ఏంటంటే ఇలాగుంది. ఐ మీన్ మీరేంటంటే కొంచెం ఈ సిట్యుయేషన్స్ అన్నీ కాంప్లికేటెడ్‌గా ఫీల్ అవుతున్నారు. అది ఈ వ్యక్తే కాంప్లికేటెడ్ అనుకుంటున్నారు. ఆ వ్యక్తి ఏం కాంప్లికేటెడ్ కాదండి. పరిస్థితులు బట్టి వాళ్ళేంటంటే అలాంటివన్నీ చేస్తున్నారు. సో, ఇప్పుడు కూడా వాళ్ళకేంటంటే, వాళ్ళకి కావాల్సిన ఆన్సర్స్ వాళ్ళకి దొరికితే చాలండి. ఈ రిలేషన్‌షిప్ కావాలని వాళ్ళేం కోరుకోవట్లేదు. ఎందుకంటే, వీళ్ళు ఈ రిలేషన్‌షిప్ వల్ల చాలా ట్రామాని క్రియేట్ చేసుకున్నారు. మీరు అనేసరికి వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ రావట్లేదు. మీరు అనేసరికి పాస్ట్‌లో జరిగిపోయిన ఆ బ్యాడ్ ఈవెంట్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. అండ్ ఇంకొకటేంటంటే, ఏదో ఒక సర్టెన్ పాయింట్‌లో మీరేంటంటే, ఈ వ్యక్తికి ప్రయారిటైజ్ చేయలేదండి. ఈ వ్యక్తి మీకు ఆ టైంలో మేబీ ప్రయారిటీలా అనిపించలేదో నిజంగా, లేకపోతే మీ రీజన్స్ మీకున్నాయో నాకు తెలీదు కానీ, ఈ వ్యక్తికి అది చాలా బలంగా ఇంపాక్ట్ అయితే చూపించింది. అంటే వాళ్ళది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరేంటంటే ఎలాంటి పరిస్థితిలో అయినా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. లైక్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా సరే వాళ్ళకి ఒక ఆన్సర్ ఇస్తారు అని వాళ్ళనుకున్నారు కానీ, బట్ మీ నుంచి ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ రెస్పాన్స్ ఏదో ఇక్కడ వాళ్ళు ఫేస్ చేశారు. అప్పటినుంచే ఈ వ్యక్తి పర్సనాలిటీ చేంజ్ అయిపోయిందండి. ఈ వ్యక్తి ముందు ఇలా లేరు. సో, అక్కడి నుంచే వాళ్ళకి ఇన్‌సెక్యూరిటీ కూడా మొదలైంది. అంటే మనం ఒక వ్యక్తిని నమ్మితే వాళ్ళు 100% ఉంటారనుకోవడానికి ఏం లేదు. వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకొని వాళ్ళ పరిస్థితులకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు అనే ఆ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకి స్ట్రాంగ్‌గా క్రియేట్ అయ్యింది. అందుకే వాళ్ళేంటంటే ఈ విధంగా చేంజ్ అయ్యారు. ఈ వ్యక్తి ఏంటంటే టాక్సిక్‌గా ఉన్నారు అని మీరు అనుకుంటే ఇది టాక్సిక్ వెర్షన్ కాదండి. అన్‌హీల్డ్ వెర్షన్ అండి. అంటే మీ వల్ల క్రియేట్ అయిన ట్రామా అనేది ట్రిగ్గర్ అవుతున్నప్పుడు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. అల్టిమేట్‌గా వాళ్ళేంటంటే హీల్ అవ్వాలి. దీని నుంచి బయటకి రావాలి అని ఒక డెస్పరేషన్‌లోనేంటంటే ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో, ఇది వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది అని నేను చెప్పను కానీ,
వాళ్ళు హ్యాపీనెస్‌ని మాత్రం వెతుక్కుంటూనే ఉన్నారండి. అదే ఇక్కడ పరిస్థితి. సో, వచ్చే రోజుల్లో కూడా యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకున్నప్పుడు ఏంటంటే, మీ నుంచి ఆన్సర్స్ కోసం తీసుకుంటారు కానీ, కలవాలి అని తీసుకోరు. మాట్లాడే పరిస్థితి ఉన్నా ఆర్ ఇంకే విధంగా అప్రోచ్ అయినా, వేరే వ్యక్తుల ద్వారా అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉన్నా, ఏం జరిగినా అదొక్కటే. వాళ్ళకి కావాల్సిన ఆన్సర్స్ వాళ్ళకి దొరకాలి. దొరికితే వాళ్ళేంటంటే, హ్యాపీగా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేయాలి. ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను. మీరు ఫస్ట్‌లో వాళ్ళకి ఏ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేశారో, ఐ మీన్ నెగెటివ్‌గా కానీ, వాళ్ళలో ఇన్‌సెక్యూరిటీస్ కానీ బిల్డ్ అయినట్టు చేశారో, ఈ ఇంప్రెషన్ అనేది మీరు చేంజ్ చేయగలిగితే డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళుంటారు. బట్ అలాంటివి ఏం కాదండి. అలాంటి వ్యక్తి మాకు అవసరం లేదు అని మీరనుకుంటే, మీ ఆన్సర్స్ మీరు వాళ్ళకి చెప్పేసిన తర్వాత, వాళ్ళకిక్కడ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారండి. ఇక్కడ కనెక్టెడ్‌గానే ఉంటారు. ఇలానే చేస్తారు అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే, ఆ వ్యక్తి ఇక్కడ ఎఫెక్ట్ అయ్యారు. సో, వాళ్ళకి కూడా ఫియర్స్ అనేవున్నాయి. అవి అంటే మళ్ళీ మళ్ళీ కూడా జరగకూడదు అనే లాగా వాళ్ళ ఆలోచనలున్నాయి కాబట్టి, సో, వాళ్ళు కూడా ఏంటంటే ఛాన్స్ తీసుకోవాలి అనే అంత ఇంట్రెస్ట్‌తో ఉండరు కానీ, బట్ ఒకవేళ కానీ మీరేమైనా వాలిడ్ రీజన్స్ చెప్పి, మీ సిట్యుయేషన్స్ కానీ వాళ్ళకర్థమయ్యేలా చెప్తే, ఆ వ్యక్తి మేబీ ఒక ఛాన్స్ తీసుకుంటారండి. ఛాన్స్ అయితే ఉంది. కంప్లీట్‌గా లేదు అని చెప్పను. బట్ అది మీరు సిట్యుయేషన్స్ ఆ టైంలో డీల్ చేసేదాన్ని బట్టి. ఒక టైం వస్తదండి. ఈ వ్యక్తి ఏంటంటే ఆన్సర్స్ కోసం చేసే ప్రయత్నాలుంటాయి. ఆ టైంలో మీరు వాళ్ళ విషయంలో చెప్పే ఆన్సర్స్ కానీ, వాళ్ళని డీల్ చేసే వే బట్టే ఈ రిలేషన్‌షిప్ అనేది చేంజ్ అవుతది. అది పాజిటివా, నెగెటివా అనేది మీరు ఇక్కడ ఏది కోరుకుంటారో మీరు చెప్పే ఆన్సర్స్ గాని, ఆ సిట్యుయేషన్‌ని మీరు ఎలా డీల్ చేస్తారనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో, మీరు కూడా ఏంటంటే క్లియర్‌గా ఉండండి. ఎందుకంటే మీరు క్లియర్‌గా లేకపోతే మీరేంటంటే ఇక్కడ క్లియర్‌గా చెప్పుకోలేరు. ఆ వ్యక్తికేంటంటే ఇక్కడ ఆన్సర్స్ కావాలి కాబట్టి, వాళ్ళకి ఎలా అయినా మీరేంటంటే క్లారిటీ మాత్రం ఇవ్వాల్సుంటుంది. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలోనేంటంటేనండి, మిమ్మల్ని మీరు చాలా చేంజ్ చేసుకున్నారండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనే ఇంటెన్షన్ మీకెప్పుడూ ఉంది. సో, డెఫినిట్‌గా ఈ వ్యక్తి కోసం మీరు చాలా చేశారు. కొంత చేంజ్ కూడా చేసుకున్నారు. బట్ అయిన సిట్యుయేషన్స్ అనేవి ఇలా ఉన్నాయి. మీకైతే అసలేం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు కూడా మీరు ఒకటే ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ డిఫరెన్సెస్ అన్నీ కూడా సార్ట్ ఔట్ అయిపోయి, అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో ఆ వ్యక్తి మీతో కంటిన్యూ అయినా అవ్వకపోయినా మీరైతే ఇక్కడ ఏం చేశారు? మీ పరిస్థితి ఏంటి? అనేది మాత్రం వాళ్ళు అర్థం చేసుకుంటే చాలనే ఫీలింగుంది. ఇఫ్ వాళ్ళు మీతో ఉంటే మీరు హ్యాపీయే. థింగ్స్ రిజాల్వ్ అయితే ఎవరైనా హ్యాపీగానే ఉంటారు కదా! సో, అది కూడా మీకుంది. బట్ ఇది ఎలా డీల్ చేయాలో మీకైతే అర్థం అవ్వట్లేదు. చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో, కొన్ని సార్లేంటంటే మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ కూడా చేసుకోలేకపోతున్నారు. బట్ ఇదేంటంటే వర్కౌట్ అవ్వాలి అని కోరుకోవడం తప్ప ఏది చేయలేని పరిస్థితుల్లో మీరున్నారు. సో, నేనైతే ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి డెఫినిట్‌గా మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకుంటారు తొందరలోనే. సో, వాళ్ళేంటంటే కలిసిపోవాలి అని యాక్షన్ తీసుకోవడం కాదది. మీ బిహేవియర్ గాని, మీరు పాస్ట్‌లో చేసిందేంటనేది ఇప్పుడు మీ ఉద్దేశాలేంటి అనే విధంగా కొంత వాళ్ళేంటంటే యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఆ టైంలో మాత్రం మీరు కొంచెం వాళ్ళతోని ఓపెన్‌గా మాట్లాడి, మీ సిట్యుయేషన్స్ కానీ, అసలు రీజన్స్ ఏంటి అనేదైతే మీరు చెప్పడానికి ట్రై చేయండి. ఆ తర్వాత సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. పాజిటివ్‌గా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ మీ ఆన్సర్స్ ఏంటంటే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండాలి. ఏదో చెప్పాలి అన్నట్టుగా ఆర్ ఏదో వాళ్ళకి కన్విన్స్ చేయాలి అన్నట్టుగా కాకుండా, జస్ట్ మీరు ఏదైతే ఫీల్ అవుతారో అది ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడంలో తప్పు లేదండి. అంటే ఆ వ్యక్తి ఎక్కడో అలా ఫీల్ అయ్యారు. మీరది చేసారా లేదా సెకండరీ. బట్ నేనిక్కడ ఒకటే చెప్తాను. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడంలో తప్పు లేదు. కాకపోతే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకున్నా, మీరు చెప్పే ఆన్సర్స్ ఏంటంటే వాలిడ్‌గా ఉన్నప్పుడు, మీ పాయింట్ స్ట్రెయిట్‌గా ఉన్నప్పుడు, అది వాళ్ళకి తప్పులాగా అనిపించదు. కానీ మీరేంటంటే ఇక్కడ అలాంటి ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ క్రియేట్ చేసి అది క్లియర్ చేయకపోతేనే తప్పు. ఇక్కడ క్లియర్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చాలా రకాలుగా డిస్టర్బ్ చేయడం కానీ, మీ విషయంలో కొంచెం అంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడం కానీ ఇలాంటివి చాలా రోజుల క్రితం జరిగాయి అంటే, అది ఎందుకు అంటే ఒకటే రీజన్ అండి. మీరు థింగ్స్ కాంప్లికేట్ చేస్తారనే భయానికి వాళ్ళే చేశారు. ఆర్ మీ నుంచి వాళ్ళకి ప్రాపర్ రెస్పాన్స్ లేకపోయేసరికి ఇంకొక ఆప్షన్ లేక ఇలాంటివి చేశారు. సో, వాళ్ళకేంటంటే మీ దగ్గర నుంచి ఆన్సర్స్ క్లియర్‌గా కావాలి అనేది ఇక్కడ రియల్ ఇంటెన్షన్ అన్నమాట. సో, వాళ్ళకది క్లారిటీ వచ్చిన తర్వాత
వాళ్ళేంటంటే మీ విషయంలో కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకుంటారు. ఈ వ్యక్తి మేబీ పాస్ట్‌లో ఒక నెగెటివ్ పర్సన్ లాగా కానీ, ఆర్ ఒక డెస్పరేట్ పర్సన్ లాగా కానీ, ఆర్ కాంప్లికేట్ చేస్తూ కాంప్లికేటెడ్ పర్సన్ లాగా కానీ మీకు కనిపించి ఉండొచ్చు కానీ, మరీ ఈ పర్సన్ ఏంటంటే అంత నెగెటివ్ అయితే కాదండి. మీరు కరెక్ట్‌గా ఉండి కరెక్ట్‌గా డీల్ చేస్తే కన్సిడరేట్‌గా కూడా ఉంటారు. సో, అక్కడి వరకైతే నేను క్లారిటీ ఇవ్వగలను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.